సికింద్రాబాద్ కంటోన్మెంట్ గన్ బజార్లోని కస్తూర్బా హైస్కూల్ 36వ ఇన్వెస్చర్ సెరమనీ అండ్ ప్రొఫిషియన్సీ అవార్డ్స్ ఉత్సాహభరితమైన వాతావరణంలో ఘనంగా జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విద్యార్థి ప్రతినిధులకు బ్యాడ్జీలు తొడిగి సత్కరించారు. అలాగే ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రొఫిషియన్సీ అవార్డులు సాధించిన విద్యార్థులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. ఈ లక్షణాలు జీవితాంతం ఉపయోగపడతాయని, విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. आप किसमें इंटरेस्टेड है? और प्रगति का संदेश देता है. And all the tambourines. Yeah, okay, look here, sir. Okay. Farisa. Yeah, okay, sir. ఈరోజు ఇంత మంచి సెరమనీ చేయడం స్కూల్ వారికి హృదయపూర్వకంగా నాకు అభినందనలు తెలుపుతున్నాను. క్రమశిక్షణ పట్టుదల ఉంటే ఎవరైనా లీడర్ కావచ్చు. లీడర్ పుట్టుకతో ఎవరు కాదు. మీరు కూడా అనుకోవచ్చు, మేము రసూల్పూర్లో ఉన్నాం, ఇంద్రామా నగర్ గన్ బజార్ లో ఉన్నాం, ఈ పేద ఇంట్లో ఉన్నాం. నేను కూడా చిన్నప్పుడు పుట్టింటి అడ్డగుట్ట బస్తీల్ని, ఇప్పటికీ నేను అడ్డగుట్ట బస్తీల్నే ఉంటా. నేను ఎమ్మెల్యే అయ్యాను, పెద్ద వ్యాపారవేత్త కూడా అయినాను. మనం ఎక్కడ పుట్టినామా, ఏ కులంలో పుట్టినామా, ఏ మతంలో పుట్టినామా, ఏ పరిస్థితుల్లో పుట్టినామా ముఖ్యం కాదు. మన కృషి ఉంటే మనుషులు కృషి అవుతారు అంటారు కదా, అదే మాదిరిగా మన కృషి ఉంటే మన రిజల్ట్స్ మన సబ్మిట్ చేస్తాం. ఈ స్కూల్లో ఒక గొప్పతనం ఏంటంటే తక్కువ ఫీజుతోటి ఇంత మంచి చదివిస్తుంది. వారికి కూడా ప్రత్యేకంగా తక్కువ రేట్గా మంచి చదివిస్తున్నందుకు ఈ స్కూల్ యజమాని కమిటీ అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరందరూ ఇంట్రెస్ట్ తో చదువుకోవాలి. చిన్నప్పుడే మనం అనుకోవాలి మనం ఏమైతామని, మనం అది అవుతామని అనుకోని దాని గురించి కష్టపడి ఒక గోల్ పెట్టుకుంటేనే గోల్ రిజల్ట్స్ వస్తుంది. మనం కన్ఫ్యూషన్ అయినా మనకు ఎక్కడ పోవాలని ఏమీ కాము. కన్ఫ్యూషన్ లేకుండా ఒక క్లారిటీ పెట్టుకోవాలి. మనం ఎక్కడ పోవాలంటే అక్కడే పోవాలి. నేను ఎమ్మెల్యే కానప్పుడు 2 సార్లు ఓడిపోయినా. ఎన్నిసార్లు? 2 సార్లు ఓడిపోయినా. ఒకటే అనిపించింది, గెలవాలి అంటే మా కంటోన్మెంట్ ఉన్న మా శ్రీయారైనా, నైమన్న, గబారుబాయి, నరేష్ అని అందరు కలిసి మీరందరూ బాగున్న వాళ్ళందరూ కంటోన్మెంట్ ఉన్న వాళ్ళందరికీ నమ్మకంతో నన్ను గెలిపించారు. నా గోల్ ఏమంటే ఎమ్మెల్యే కావాలి, ఈ కంటోన్మెంట్ కు సేవ చేయాలని. నేను ఇప్పుడు నా గోల్ ఏం తెలుసా, కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీని నవ కంటోన్మెంట్ గా నిర్మాణం చేయాలి. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన కాన్స్టిట్యున్సీలో ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోని నంబర్ 1 to 5 మధ్యలో మన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉండాలన్నదే నా గోల్. ఆ గోల్ మీదనే పని చేస్తున్నాను. ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే అయిన తర్వాత మంచిగా ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు కోటి మహిళలని కోటీశ్వరులు చేయాలంటున్నారో, ఆ 1 కోటి మంది మహిళలలో మా అక్క చెల్లెలు ఎక్కువ మంది ఉండాలని ప్రయత్నం. మంచి స్కూల్ అంటే మన దగ్గర ఎక్కువ స్కూల్ రావాలి, కాలేజెస్ రావాలి. ఏదున్నా మన ప్రభుత్వ పథకాలు మనకు అందాలి. ఇంతకుముందు ఉన్న ఫండ్స్ మనకు సరిపోదు, ఇంకెక్కువ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేయాలన్నదే నా ఆలోచన, నా గోల్. మీరు కూడా ఒక గోల్ పెట్టుకొని, ఇందాకనే ఒక అమ్మాయి చెప్పింది డాక్టర్ కావాలా, అది కూడా कैटेगरी కావాలన్నారు. ఎందుకంటే వాళ్ళ पेरेंट्स की इब्बंदी ఉంటే మా मदर को देखा, उसके लिए मैं अच्छा डॉक्टर बनना चाहता हूँ, सब मरीजों का अच्छा ट्रीटमेंट करना चाहे. आपका काम पूरा होने के लिए मैं ऊपर वाले से भी प्रार्थना करता हूँ. और जो भी हेल्प होना मैं पर्सनली सपोर्ट करता हूँ, उनकी बता रहा हूँ. अच्छा सारे सब सपोर्ट कर रहे. आपका मदर फादर भी बहुत गरीब लोग हैं, वो लोग भी उनका खुशियाँ कम करके, उनका जरूरत कम करके वो लोग आपको पढ़ा रहे. కాబట్టి తన పిల్లలు పేదరికంలో ఉండొద్దు, ఉన్నత స్థాయికి వెళ్ళాలి, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ కావాలని ప్రతి అమ్మాయి కళ.